కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరో యాత్రను తలపెట్టారు. ఈ యాత్ర ఉద్దేశాలు ఏంటి, ఈ యాత్ర ఎందుకు చేపట్టారు, ఈ యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సంజయ్ గారు, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. మరో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఉద్దేశం ఏంటి, అసలు యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? ధన్యవాదాలు. మీకు ఈ యాత్ర ప్రజాహిత యాత్ర ఈరోజు ఇప్పుడే అమ్మవారి దర్శనమైంది. కొండగట్ట ఆంజనేయ స్వామి వారి దర్శనం తర్వాత మేడిపల్లి నుంచి యాత్ర ఈ నెల 15వ తారీఖు వరకు యాత్ర కొనసాగించబోతున్నాం. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో అన్ని మండలాల కేంద్రాలుగా ఈ యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి, సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి, మళ్ళీ 21, 22 నుంచి కూడా మళ్ళీ తిరిగి ఎన్నికల వరకు కూడా ఈ యాత్రను కొనసాగించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మాకు యాత్రలు కొత్త కాదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాంధీ సంకల్ప యాత్ర పేరుతోని దాదాపు నియోజకవర్గాల్లో మేము గాంధీ సంకల్ప యాత్ర ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. నిరంతరం ప్రజలు ఉండే విధంగా ప్రజా సమస్యలు తీసుకుంటూ ప్రజల కోసం ఫైట్ చేస్తూ కేసులు, లాఠీ చార్జీలు, ఇబ్బందులు, జైలు ఎన్నైనా కూడా అన్ని భరిస్తూ 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్ర చేసిన విషయాన్ని కూడా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దాని తర్వాత నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి నిరుద్యోగ మార్చి పెడుతున్న యాత్ర చేసినాం. రైతుల్లో భరోసా కల్పించడానికి అన్ని కొనుగోలు కేంద్రాలు తిరిగే విధంగా మేము యాత్ర ప్లాన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈసారి ఈ ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా ఇలా ప్రజలకు అప్పీల్ చేయడానికి. ఎందుకంటే కష్టాల్లో, ఇబ్బందులు ఈ దేశ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో సందర్భంలో ప్రజలకు ఏ కష్టం రాకుండా, ఈ దేశానికి ఇబ్బంది రాకుండా దేశాన్ని రక్షించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచమే భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి భారతీయుడు కూడా నేను భారతీయుడు అని సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క కృషి వల్ల అన్న విషయాన్ని అందరూ దాన్ని గుర్తించకమన్నారు, దాన్ని ఆలోచించాల్సిన విషయం అంతా కూడా. ఎన్నికలు వచ్చాయి కాబట్టే బండి సంజయ్ యాత్రను చేపట్టారు, ఎన్నికలు వచ్చాయి కాబట్టే యాత్రను చేస్తున్నారని చెప్పేసి మీ ప్రత్యర్థులు అంటున్నారు. కరీంనగర్కి ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలి అని అంటున్నారు. ఈ యాత్రలో మీరు చెప్పదలుచుకున్నారు? గాంధీ సంకల్ప యాత్ర ఎన్నికల తర్వాత చేసినాం. ప్రజా సంగ్రామ యాత్ర ఎన్నికల తర్వాత చేసినాం. అన్ని రైతులకు భరోసా కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు తిరిగింది, ఎన్నికల తర్వాతనే తిరిగినాం. నిరుద్యోగులకు భరోసా కల్పించడం చేసింది, ఎన్నికల తర్వాతనే తిరిగినాం. మేము మా మీద 100 కేసులు ఎన్నికల కన్నా ముందే అయినాయి. జైలు కూడా ఎన్నికల ముందే పోయినాం. కాబట్టి మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. బండి సంజయ్ ఈ విమర్శించే నాయకులకు ఎప్పుడు రెస్ట్ తీసుకోలే. బండి సంజయ్ విమర్శించే నాయకులకు వ్యాపారాలు చేయలే. బండి సంజయ్ ఈ విమర్శించే నాయకులకు ఏ సినిమాలకు పరిమితం కాలే. బండి సంజయ్ ఈ నాయకులకు ఎప్పుడు విచ్చలవిడిగా తిరగలేదు. బండి సంజయ్ నిరంతరం 100 కేసులు వేసుకొని జైలుకు పోయి నిరంతరం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తి బండి సంజయ్. పార్టీ కోసం పనిచేసే వ్యక్తి బండి సంజయ్. కాబట్టి మా ఉద్దేశం కూడా అదే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, దాంతోపాటు ఈ కరీంనగర్ పార్లమెంట్, నేను ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు కేటాయించిందో అన్ని వివరించడానికే ఈ యాత్రను మేము చేస్తున్నాం. ఎవరైతే విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్న కాలంలో ఏం చేశారు గ్రామాల వారిగా, సర్పంచులు ఇవాళ పార్టీ సర్పంచ్లే ఇవాళ చెప్తున్నారు, అరే ఏకగ్రీవం గెలిచిన సర్పంచ్లకే పైసలు ఇవ్వాలి, ఇలా సర్పంచ్ అందరూ బికారిగానే రోడ్డు మీద తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేసారో చెప్పుకుంటే బాగుంటుంది. మేము ఏం చేసారో చెప్పుకుంటున్నాం, మేము పక్కా చెప్తాం. మీరు ఏం చేసారో చెప్పుకుంటే బాగుంటుంది, దాన్ని ప్రజలు హర్షిస్తారు. తాను ఎంపీ అయ్యాక కరీంనగర్కు ఏం చేశానో చెప్పేందుకు, ఆయా గ్రామాలకు ఏ నిధులు అందాయో చెప్పేందుకే, వివరించేందుకే ఈ యాత్రను చేపడుతున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.